దేశ సేవ చేయడానికి ఇస్రోలో సైంటిస్టులు, బార్డర్ లో సైనికులు మాత్రమే అవ్వాల్సిన పని లేదు. ఒక సాధారణ గొర్రెల కాపరి కూడా దేశాన్ని రక్షించుకోగలడు, భరతమాత సేవ చేయగలడు. రణ్ఛోడ్ దాస్ రబారీ ప్రపంచానికి తెలియని ఒక గొప్ప దేశభక్తుడు. పైకి ఈయన కేవలం ఒక గొర్రెల కాపరే కావచ్చు, కానీ ఈయన ఒక గొప్ప దేశభక్తుడు. ఆయనకు ఉన్న జ్ఞానం టెక్నాలజీతో సమానం. మన ఆర్మీ ఆయనను ఫాగి అని పిలిచేది. అడుగుజాడలను చూస్తే చాలు చెప్పేసేవాడు రణ్ఛోడ్ దాస్ రబారీ. 1965 భారత్ పాక్ యుద్ధ సమయంలో ఆయన ప్రతిభ బయటపడింది. సుమారు 10,000 మంది సైనికులను పట్టుకుని అప్పుడే ఆయనకు వయస్సు సుమారు 70 ఏళ్లు. మన త్రివర్ణ పతాకం అక్కడ రెపరెపలాడింది అంటే అది ఆయన పుణ్యమే. ఆ భేటీలో మాణిక్ షా గారు తన సొంత జేబులోంచి 300 రూపాయలు తీసి బహుమతిగా ఇచ్చారు. ఈ రణ్ఛోడ్ దాస్ అధికారికంగా ఒక సైనికుడు కానప్పటికీ ఈయన పేరుని గౌరవ సూచకంగా రణ్ఛోడ్ దాస్ పోస్ట్ అని బిఎస్ఎఫ్ పోస్టుల్లో ఒకదానికి ఆయన పేరుని పెట్టడం కూడా జరిగింది. నమస్తే, వెల్కమ్ టు గాంధీవం. గుజరాత్ రాష్ట్రంలోని బనాస్ కాంఠాలోని రాధన్పూర్ ప్రాంతం. అక్కడ ఎడారిలో గొర్రెలు కాసే ఒక సామాన్యమైన వ్యక్తి. ఆయన పేరు రణ్ఛోడ్ దాస్ రబారీ. ప్రపంచానికి తెలియని ఒక గొప్ప దేశభక్తుడు. పైకి ఈయన కేవలం ఒక గొర్రెల కాపరే కావచ్చు, కానీ ఈయన ఒక గొప్ప దేశభక్తుడు. ఎందుకు, ఎలా మనం తెలుసుకుందాం. ఆయనకు చదువు లేదు, యూనిఫామ్ కూడా లేదు, కానీ అడుగుజాడలను చదవడంలో ఆయనను మించిన మేధావి మరొకరు లేరు. ఆ కాలంలో ఆయనకు ఉన్న జ్ఞానం టెక్నాలజీతో సమానం. మన ఆర్మీ ఆయనను ఫాగి అని పిలిచేది. ఫాగి అంటే గుజరాతీలో దారి చూపేవాడు, మార్గదర్శకుడు అన్నమాట, లేదా ట్రాకర్ అని అర్థం. పేరు చిన్నదే కానీ ఆయన చేసిన సేవ మాత్రం కొండంత పెద్దది. ఒక్కసారి అడుగుజాడలను చూస్తే చాలు ఆ ఒంటె మీద ఎంతమంది ఉన్నారు, అది ఏ దిశలో వెళ్తోంది, మనుషులైతే వారి వయసు ఎంత, బరువు ఎంత, ఎంతసేపటి క్రితం అక్కడి నుండి వెళ్లారో ఖచ్చితంగా చెప్పేసేవాడు రణ్ఛోడ్ దాస్ రబారీ. ఈయన ఎడారి ప్రాంతంలో గొర్రెలు కాసేవాడు కాబట్టి ఆ ఎడారిలో గొర్రెల మీద ప్రయాణిస్తూ వెళ్లిపోయిన సరే ఆ గొర్రెల యొక్క కాలి అడుగుజాడలు ఇసుకల మీద ముద్రపడ్డ వాటిని గమనించి ఆ ముద్రల ద్వారా ఎన్ని ఒంటెలు ఉన్నాయి, ఒంటెల మీద ఎంతమంది ఉన్నారు, వారి వయసు ఎంత, బరువు ఎంత, ఇటువంటి వాటిని అంచనా వేసి చెప్పగలిగేవాడు అన్నమాట. ఇది ఆర్మీ వాళ్ళకి ఎంతగానో ఈ సమాచారం అంతా ఉపయోగపడేది. 1965 భారత్ పాక్ యుద్ధ సమయంలో ఆయన ప్రతిభ బయటపడింది. మన సైనికులకు ఎడారిలో దారి దొరకక ఇబ్బంది పడుతుంటే రణ్ఛోడ్ దాస్ వారికి దిక్సూచిలా మారారు. పాకిస్తాన్ విదోట్ కోటను ఆక్రమించింది. మన ఆర్మీకి అక్కడికి చేరుకోవడం సవాలుగా మారింది. సుమారు 10,000 మంది సైనికులను పట్టుకుని ఆయన ఎడారిలో అడవి బాట పట్టారు. రణ్ఛోడ్ దాస్ 10,000 మంది భారత సైనికులకు దారి చూపిస్తూ ముందుకు నడవడం మొదలు పెట్టాడు ఎడారిలో. ఆ సైన్యం 3 రోజుల్లో చేరుకోవాల్సిన లక్ష్యాన్ని రణ్ఛోడ్ దాస్ ఫాగి నాయకత్వంలో కేవలం 12 గంటల ముందే చేరుకున్నారు. 3 రోజుల్లో అక్కడికి చేరుకుంటే పాకిస్తాన్ నుంచి ఆ కోటని మనం తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు. కానీ 3 రోజులు కాదు, 12 గంటల ముందే, అంటే 2.5 రోజుల్లోనే అక్కడికి రణ్ఛోడ్ దాస్ 10,000 మంది సైనికుల్ని చేర్చడం జరిగింది. పాక్ సైన్యం ఊహించని విధంగా దెబ్బతింది. ఎడారి చీకట్లో దాక్కున్న 1200 మంది పాకిస్తానీ సైనికులను ఆయన తన అడుగుజాడల పరిశీలనతో పట్టుకోవడంలో భారత సైన్యానికి సహాయపడ్డారు. 1971 యుద్ధంలో కూడా ఆయన పాత్ర అమోఘం. అప్పుడే ఆయనకు వయస్సు సుమారు 70 ఏళ్లు. ఆ వయసులో కూడా యుద్ధ భూమిలో గైడ్ గా పనిచేశారు. భారత సైన్యం పాలీనగర్ అనే పాకిస్తానీ ప్రాంతాన్ని జయించడంలో ఆయన చూపిన మార్గదర్శకత్వం ఎంతో కీలకం. మన త్రివర్ణ పతాకం అక్కడ రెపరెపలాడింది అంటే అది ఆయన పుణ్యమే, రణ్ఛోడ్ దాస్ రబారీ పుణ్యమే అన్నమాట. యుద్ధం అయిపోయాక అప్పటి ఫీల్డ్ మార్షల్ శామ్ మాణిక్ షా గారు ఆయన్ని స్వయంగా కలవాలనుకున్నారు. తన హెలికాప్టర్ ను పంపి ఆయన్ని తప్పించుకున్నారు. ఒక సాధారణ గొర్రెల కాపరి కోసం ఒక గొప్ప ఫీల్డ్ మార్షల్ తన భోజన బల్లపై చోటు ఇచ్చారు. వారిద్దరూ కలిసి ఉల్లిపాయలు, రొట్టెలు తిన్నారంటే ఆయన స్థాయి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఫీల్డ్ మార్షల్ శామ్ మాణిక్ షాతో కలిసి ఒక సాధారణ గొర్రెల కాపరి అయిన రణ్ఛోడ్ దాస్ రబారీ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఫుడ్ తీసుకున్నారు. అంటే భోజనం చేశారంటే ఆయనకు లభించిన గౌరవం, ఆయనకు లభించిన ప్రాముఖ్యత మనం ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. ఇదంతా 1970ల కాలంలో జరిగింది. ఆ భేటీలో మాణిక్ షా గారు తన సొంత జేబులోంచి 300 రూపాయలు తీసి బహుమతిగా ఇచ్చారు. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం. ఆయన ధైర్య సాహసాలకు గుర్తింపుగా సంగ్రామ్ మెడల్, పోలీస్ మెడల్, సమర్ సేవా స్టార్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. ఒక పౌరుడికి దక్కే గౌరవంగా బిఎస్ఎఫ్ బోర్డర్ అవుట్ పోస్ట్ కు రణ్ఛోడ్ దాస్ పోస్ట్ అని పేరు పెట్టడం భారత చరిత్రలో ఒక అరుదైన ఘట్టం. బిఎస్ఎఫ్ పోస్టులకు సాధారణంగా సైన్యంలో ఉన్న వారి పేర్లే పెడతారు. ఈ రణ్ఛోడ్ దాస్ అధికారికంగా ఒక సైనికుడు కానప్పటికీ ఈయన పేరుని గౌరవ సూచకంగా రణ్ఛోడ్ దాస్ పోస్ట్ అని బిఎస్ఎఫ్ పోస్టుల్లో ఒకదానికి ఆయన పేరుని పెట్టడం కూడా జరిగింది. ఎంతో మంది సైనికుల ప్రాణాలను కాపాడి తన దేశం కోసం సర్వస్వం అర్పించిన ఆయన ఎప్పుడూ గొప్పలు చెప్పుకోలేదు. ఆయన గొర్రెలను కాయడం మానలేదు. 2009లో తన 108 ఏళ్లు 108 ఇయర్స్ వయసులో పదవి విరమణ చేశారు. అంత వయసు వచ్చిన ఆయన చూపు, తెలివితేటలు తగ్గలేదు. 2013లో 112 ఏళ్ల
వయసులో ఈ అసాధారణ యోధుడు కన్నుమూశాడు. కానీ దేశం ఆయన్ని తగినంతగా గుర్తించలేదనేది ఒక చేదు నిజం. ఇప్పుడు మనం GPS వాడుతున్నాం, శాటిలైట్లు ఉన్నాయి, కానీ అవేమీ లేని రోజుల్లో కేవలం మట్టి మీద ఉన్న చిన్న చిన్న అడుగు జాడలను నమ్మి దేశాన్ని గెలిపించిన గొప్ప వ్యక్తి రణ్ఛోడ్ దాస్. ఎడారి బిడ్డ, దేశపు రక్షకుడు. ఆయన అసలు పేరు రణ్ఛోడ్ దాస్ రబాన్, కానీ పాగి అని ఎందుకన్నారంటే మనం చెప్పుకున్నట్టుగా ఒక మార్గదర్శకుడు అనే ఉద్దేశంతో ఆయనని పాగి అని గుజరాతీ భాషలో పిలిచేవారు. మన తర్వాతి తరాలకు తెలియాల్సిన ఒక నిజమైన హీరో, ఒక అజ్ఞాత సైనికుడు. ఈ రణ్ఛోడ్ దాస్ గురించి మీకు ఇంతకు ముందే తెలుసా, లేదంటే ఇప్పుడే తెలుసుకున్నారా? ఇప్పుడే తెలుసుకుంటే మీ చుట్టూ ఉన్న వారికి ఇది భరతమాత గొప్ప బిడ్డ గురించి, దేశభక్తుడి గురించి, ఒక వీరాది వీరుడైన గొర్రెల కాపరి గురించి ఖచ్చితంగా చెప్పండి. ముఖ్యంగా రాబోయే తరాల వారికి తప్పకుండా ఈయన గురించి చెప్పండి. దేశ సేవ చేయడానికి ఇస్రోలో సైంటిస్టులు, బార్డర్ లో సైనికులు మాత్రమే అవ్వాల్సిన పని లేదు, రాజకీయ నాయకులు, ఇండస్ట్రియలిస్టులు అవ్వాల్సిన పని లేదు. ఒక సాధారణ గొర్రెల కాపరి కూడా దేశాన్ని రక్షించుకోగలడు, భరతమాత సేవ చేయగలడు. ఈ విషయాన్ని ఖచ్చితంగా మన తర్వాతి తరం పిల్లలకు కూడా తెలియజేద్దాం, విద్యార్థులకు చెప్దాం. ఇలాంటి వారి గురించి మరికొంతమంది గురించి మనం మున్ముందు తెలుసుకుందాం. గాంధీవం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం. జై హింద్.